పద్ధతి ప్రకారం రాజకీయాలు చేస్తాను. నేను ఈ పార్టీ పుట్టినప్పుడు పార్టీలో చేరాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా నాయకత్వంలోనే ఆదోని నియోజకవర్గంలో పార్టీ కొనసాగుతూ ఉన్నది. అనుభవ రీత్యా నేను కొన్ని పరిస్థితుల వల్ల మెత్త వైఖరి ఉన్నా. ఎందుకున్నానంటే ఇక్కడ ఏది జరిగేది కూడా మా అధిష్టానం దృష్టికి రోజు జరిగేది ప్రతి ఒక్కటి తెలియజేస్తున్నా. వాళ్ళు నాకు ఒకటే చెప్పారు, నీవేమనుకున్నావు అది ఖచ్చితంగా మన క్యాడర్కి న్యాయం జరుగుతుంది. నీవు కొద్దిగా సహనం వహించు, నీవు సీనియర్ నాయకుడు, నీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే కూర్చొని మాట్లాడారో ఆ పద్ధతి ప్రకారము మన కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యత అధిష్టానము తీసుకుంటుందని నాకు చెప్పినందువల్లనే నేను అంటే మెతక వైఖరి అంటే ఏమి కొట్లాడగల రోడ్లో పడాల అవసరం లేదు కదా. ఆ పరిస్థితి ఇండియన్ల రాజకీయ జీవితంలో చేయలేదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు కొంతమంది ఆయన కూడా మరి ఎన్నికలప్పుడు చూసాం, మరి ఆయన ఎందుకు మారాడో అది ఆయన అంతరాత్మకు తెలియాలి, మాకేం తెలియదు అది. నేను ఇప్పుడు కూడా నేనేం చెప్పానంటే వాస్తవాలు చెప్పండి ప్రజలకి, అవాస్తవాలు చెప్పద్దండి. మరి మా క్యాడర్కి ఈరోజు అసలు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు నూతన ఆఫీసు ఓపెన్ చేసిన సందర్భంగా నేను ఇప్పటి వరకు మాట్లాడకూడదని నా అంతరాత్మకు తెలుసు. కానీ మా క్యాడర్కి వాళ్ళు చాలా బాగుపడుతున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో అదే వాళ్ళలో ఉంది, అది నివృత్తి చేయాలనే నేను ఇప్పుడు మాట్లాడాను. అది మా క్యాడర్కి అన్న మాకు చెప్తాడు కానీ బయట చెప్పడం అనేది ఉంది. అది వాళ్ళ మనసులో పోవాలనే చెప్పాను. నేను మా క్యాడర్ అందరికీ చెప్పాను. మనం ఒక అండర్స్టాండింగ్గా కూర్చొని మాట్లాడాం. ఆ పద్ధతి ప్రకారము కొన్ని వాళ్ళకి వదిలేసాం, కొన్ని వదిలిన అవుట్లో మనకు రాదు. మనం అనుకున్నాం మనకు ఉంటాయి. ఈరోజు మీరు ఎవరు అధైర్యపడద్దండి, అధిష్టానము నాకు హామీ ఇచ్చారని కూడా చెప్పాను. అది ఈరోజు మీ ద్వారా అందరికి తెలియజేయాలని తెలియజేశాను. నేను సోదరులు శాసనసభ్యులకి నా ఒక విజ్ఞప్తి అంటే వాస్తవాలు చెప్పండి, మీరు అవాస్తవాలు చెప్పొద్దండి. మీరు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే. మేమందరం మా క్యాడరు జనసేన బీజేపీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి గెలిపించాం నేను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్డీఏ కూటమికి వస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి, వాస్తవాలు చెప్పండి. మీరు అసెంబ్లీలో ఒక రకంగా మాట్లాడారు, ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్లో ఒక రకం మీరు చెప్పిన దానికే అక్కడ 80 కోట్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి శాంక్షన్ అయిందని అసెంబ్లీలో చెప్పారు. మున్సిపల్ ఆఫీస్లో 37 కోట్లు చెప్పారు. ఎక్కడ రాగి దమ్మిడి రాలే. మరి ఇది వైకాపా పార్టీకి సంబంధించిన వాళ్ళు అనౌన్స్ చేయాలి. కౌన్సిల్ వాళ్ళే ఉన్నారు, చైర్మన్ వాళ్ళే, 2 వైస్ చైర్మన్లు, మరి మాజీ ఎమ్మెల్యే, వైకాపా లీడర్లు ఎవరు దాన్ని ఖండన కూడా చేయడం లేదు. అంటే ఏం మతలబ్ ఇది? ఎందుకు ఖండన చేయడం లేదు మీరు? ఈరోజు కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఆదోళనలో ఉన్నట్టు వలసలు లేవు. ఏమిది? ప్రజలు అడుగుతున్నారు. ఇది వాకింగ్ పోయేవాళ్ళు, వాకింగ్ నుంచి వచ్చినాక కట్టల మీద కూర్చొని 10 గంటల వరకు టీ తాగేవాళ్ళు, వాళ్ళ ఏదో క్వశ్చన్ మార్క్ ఉంది. ఏమిది? ఎక్కడ లేదు. పక్కలో బాలనాగిరెడ్డి ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే, అక్కడ ఎవరు వలస లేదు. అల్లూరులో లేదు, ఎమ్మెల్యే ఎక్కడా లేదు. ఆదోళనలో ఉంది వలసలు. ఏమిది? ఎందుకు జరుగుతూ ఉంది? ఆయన అవాస్తాలు మాట్లాడుతుంటే ఎందుకు ఖండించడం లేదు? నేను ఎందుకు ఖండిస్తున్నానంటే నీవు చెప్పే మాటలు మాకు కూడా వర్తిస్తాయి. మేము కూడా అప్పుడు అపోజిషన్లో ఉన్నాం, మేము కూడా ఏం చేయలేదనేది వస్తుంది. 80 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి ఎవరిచ్చారు? అసెంబ్లీలో చెప్పారు, మున్సిపాలిటీలో ప్రెస్ మీట్లో 37 కోట్లు చెప్పారు. ఇది వాస్తవం కాదు, అవాస్తవం. అవాస్తవం చెప్తే ఎన్డీఏ కూటమి నవ్వుల పాలవుతాం.